హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టుడే వీడియో పొలం చూపిస్తానండి నేను మీకు. సో నేను చార్విక్ నాన్న ముగ్గురం కలిసి పొలం చూడడానికని వెళ్తున్నాము. సో వెళ్ళేటప్పుడు వీటిని ఇటుకరాయలు అంటారండి. సో ఇవి ఇటుకరాయ బట్టీలు. సో ఆ ఇటుకరాయలు రెడీ చేసి ఇలా బట్టీల్లో పెట్టి కాలుస్తారు. అవి కాల్చిన తర్వాత మనకి బిల్డింగ్ కానీ ఇల్లు కన్స్ట్రక్షన్లో యూజ్ చేసుకుంటాం. వెళ్ళేటప్పుడు పొలాలు ఉన్నాయండి. ఇవన్నీ మాకు తెలిసిన వాళ్ళ పొలాలే. సో ఎక్కువగా మనకి ఇది సమ్మర్ టైం కాబట్టి మొక్కజొన్న కనిపిస్తుంది అండ్ అలా ఖాళీగా ఉన్న దుక్కి కనిపిస్తుంది. అంటే అలా ఖాళీగా ఉన్నాయి అంటే పసుపు అంతా దుక్కి దున్నడం అదంతా అయిపోయిన తర్వాత అలా ఖాళీగా ఉంటాయి పొలాలు. మోస్ట్లీ మనకి మొక్కజొన్న కనిపిస్తుంటాయి. ఇవన్నీ మాకు తెలిసిన వాళ్ళు, మామయ్యలు వాళ్ళంతా తెలిసిన వాళ్ళేనండి. ఇదేమో వంగ తోట. ఇది మనదేనండి వంగ తోట. సో అక్కడికి వెళ్ళంగానే ఇక బైక్ దిగంగానే చార్విక్ గబగబా వంగ తోటలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. సో వాడికి ఏంటంటే ఇది ఫస్ట్ టైం వచ్చాడండి పొలం, అందువల్ల బాగా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. అండ్ నాన్నను చార్విక్ ఇద్దరు కలిసి ఫోటోలు దిగారు ఫస్ట్. ఆ తర్వాత ఇద్దరు కలిసి వంగతోట మొత్తం తిరిగారు. వంగతోట తిరిగేటప్పుడు ఇది ఎంతండి ఒక 1 month అవుతుంది మనకి వంగతోట వేసి. సో 1 monthలో మనకి పూత పిందె మీద ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఇంకా ఎంత ఒక 1 week 10 daysలో మనం ఫస్ట్ కొత్త కోయొచ్చు అంట నాన్న చెప్పాడు నాకు. సో అందుకని నేను మీకు ఆ పూత పిందెలే చూపించడానికని ట్రై చేస్తున్నాను. అండ్ అక్కడక్కడ మీరు చూస్తే కొంచెం ముడత కనిపిస్తుంది. అంటే కొంచెం ముడుతుంటే దానికి పెస్టిసైడ్స్ కొడితే అంత సెట్ అయిపోతుందంట నాన్న చెప్పాడు. ఈలోపు చార్విక్ ఏమో అటు ఇటు తిరుగుతూ వాడికి ఏంటంటే ఇది ఫస్ట్ టైం కదా, సో ఇక్కడి నుంచి ఇంకా వేరే పొలం వెళ్దాం అది ఇది అని చెప్పేసి వాడు అరుస్తూ ఉంటాడు. ఇంకా నాన్న నేను పొలం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ నాన్న దీని గురించి చెప్తూ ఇంకా మనకి వేరే పొలాలు ఉన్నాయి అక్కడికి వెళ్దామని చెప్తున్నారు. ఇదేమో మన పక్కన వాళ్ళ పొలం అండి మొక్కజొన్న, అది మనకు తెలిసిన వాళ్ళే. అండ్ మీరు ఇది అబ్జర్వ్ చేస్తే చూసారా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి వంకాయలు. సో అండ్ పిందెలు పూత మీద ఉంది చెట్టు. సో అదే చెప్పాను కదా మీకు ఇంకా 1 weekేనండి, మోస్ట్లీ 1 week 10 daysలో మనకి ఫస్ట్ కోత వచ్చేస్తుంది. అండ్ చార్విక్ ఏమో అటు ఇటు పరిగెడుతూ ఉన్నాడు. నానేమో ఇంకా మనం వేరే పొలం వెళ్దామని చెప్పి చెప్తున్నాడు. అలా మేము వేరే పొలానికి స్టార్ట్ అయ్యాము. ఇంతలో ఫుల్ వర్షం వచ్చింది, అంటే పెద్దది కాదు చిన్న జల్లు వచ్చింది అంతే. అండ్ ఇది చూసారా పసుపు తోట అండి. పసుపు అంతా అయిపోయింది, ఫినిషింగ్ అంతా అయిన తర్వాత 2 days నుంచి అంతా దుక్కి దున్ని అదంతా మొత్తం వేరి ఒక చోట గుట్టలా పోసారు నాన్న వాళ్ళు. సో వీటిని ఏం చేస్తారంటే సెపరేషన్ ఉంటుంది, అంటే విత్తనంకి అని చిల్లా అంటారు, దాన్ని రెండింటిని సెపరేట్ చేసి ఇలా గుట్టలా పోస్తారు. పోసిన తర్వాత దీనికి ఇంకో 1 month ప్రాసెస్ ఉంటుందండి, కుకింగ్ అదంతా ఉంటుంది. ఇంక ఇది ఆల్మోస్ట్ 1 month పైనే పడుతుంది ప్రాసెస్. అండ్ ఆఫ్టర్ వర్షం తర్వాత మనకి ఏంటంటే రెయిన్బో వచ్చింది. ఇంతలో మాకు తెలిసిన అంకుల్ ఒకరు వస్తే మేము అతనితో మాట్లాడుతూ ఉన్నాం అంకుల్తో. ఇంతలో చార్విక్ ఏమో ముందుకు వెళ్తూ ఉన్నాడు, నేనేమో రెయిన్బో కవర్ చేస్తున్నాను. చాలా బాగుందండి రెయిన్బో. అంటే మేము ఉన్న ప్లేస్లో అంత పెద్ద వర్షం పడలేదు కానీ ఆ చుట్టుపక్కల బాగా పడిందంట, తర్వాత మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. అండ్ అక్కడి నుంచి మన పొలంకి వెళ్తానికి బై వాక్ కూడా వెళ్ళొచ్చు, కాకపోతే అదంతా చాలా మధ్యలోంచి వెళ్ళాలని చెప్పేసి నాన్న వదిలే చార్విక్ మళ్ళీకి కష్టం అవుతుందని చెప్పేసి బైక్లో వెళ్దామంటే మళ్ళీ మేము వచ్చిన వేలోనే వెనక్కి బైక్ దగ్గరికి వెళ్తున్నాం. మళ్ళీ మనం వంగతోట దగ్గరికి వచ్చామండి. బాగుంది వంగతోట అయితే. మోస్ట్లీ ఒక 1 weekలో మళ్ళీ వంగ కాపు అదంతా వచ్చేస్తుంది. ఇక చూసారా మళ్ళీ స్టార్ట్ అయ్యాం బైక్లో. ఇది చూస్తే ఇందా చెప్పాను కదా మీకు పసుపు అని చెప్పేసి, అది వాళ్ళు కుకింగ్ కోసం అక్కడ రెడీ చేసి ఉంచారు. అండ్ మనకి వెళ్ళే దారిలో ఇదంతా అరటి చెట్లు అండి. సో పెద్దవి ఉన్నాయి, ఇవేమో చిన్నవి రీసెంట్గా పెట్టారు. అవేమో కొంచెం పెద్దవి, అరటి తోట అంటాం. అండ్ వెళ్ళే దారిలో చూసారా ఇది పప్పాయ అండ్ సొరకాయ అదంతా ఉంది. సొరకాయ అదంతా కట్ చేసి పక్కన పెట్టారు, గుట్టలా పోసారు. వీటిని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేస్తారు. అండ్ ఈవినింగ్ టైం కదా మనం చూసారా సో మెనీ బర్డ్స్ ఉన్నాయి, బాగుంటాయి ఈవినింగ్ టైంలో మనకి ఆ వెదర్కి. అందులో ఆల్రెడీ వర్షం పడేటప్పటికి వెదర్కి చాలా బాగుంది. ఇదేమో మన పప్పాయ అండి, మెయిన్ మనం వచ్చింది ఈ పప్పాయ చెట్ల కోసం అని చెప్పేసి. సో దీన్ని చూడంగానే చార్విక్ ఇక రన్ చేసుకుంటూ మమ్మీ పప్పాయ ట్రీస్ అని చెప్పి రన్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అండ్ ఇక్కడ చూసారా ఇప్పుడే అంటే కాపు ఆల్మోస్ట్ పడింది, బట్ కాకపోతే ఇంకా ఫినిష్ అవ్వలేదంట నాన్న చెప్పాడు. కిందన్నీ మనకి పెద్ద కాయలు ఉన్నాయి. అండ్ ఇందులో కూడా చూస్తే మనకి వెరైటీలు ఉన్నాయండి. ఒకటేమో రౌండ్గా ఉన్నాయి, ఇంకోటేమో బారుగా ఉన్నాయి. అక్కడ నాన్నను చార్విక్ ఇద్దరు కూర్చొని ఉన్నారు. నాన్న చెప్తున్నాడు నాకు, అంటే దీంట్లో రకాలు ఉన్నాయేమో, ఒకటేమో రౌండ్ కాయలు ఉంటాయి, ఒకటేమో బారుగా ఉంటాయి అని చెప్పేసి. ఈ లోపేమో చార్విక్ అదంతా రౌండ్ తిరుగుతూ ఉన్నాడు. చూసారా ఈ కాయలు చూస్తే రౌండ్గా ఉన్నాయి మనకి ఇక్కడ, ఇవి రౌండ్గా ఉన్నాయి. అండ్ ఆ పక్కనే ఉన్నాయి ఇంకా వేరే చెట్లు, అవేమో బారుగా ఉన్నాయి. చార్విక్ ఏమో ఇక్కడ రీల్స్ చేస్తున్నాడు అనమాట, మనకి చేతిలో సొరకాయ పెట్టుకొని పప్పాయ ట్రీ పక్కన ఉండి రీల్స్ చేస్తున్నాడు. వాడేదో అది పెద్ద వెయిట్ మోస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు. అదంత వెయిట్ ఏం లేదు సొరకాయ, అది లేతకాయ అండి, అందువల్ల మనకు అంత వెయిట్ కూడా లేదు అది. అండ్ ఇంకా మనం లోపలికి వెళ్ళే కొద్దీ మీకు ఇంకా కాయలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకో మాట చెప్పాడు నాన్న నాకు, జనరల్గా పప్పాయ ట్రీ
ట్రీస్ ఉన్న దగ్గర అంటే ఫీమేలు మేలు 2 రకాలు ఉంటాయంట. సో మనకి పొలంలో పప్పాయ చెట్లు పెట్టుకున్నాము అంటే కంపల్సరీ మగవి అంటే ఫీమేల్కి ఉన్నప్పుడు మగవి మేలు కంపల్సరీ ఉండాలంట చెట్టు. ఫీమేల్కి ఏమో మనకి పప్పాయాలు ఉంటాయి, మేల్కి అయినప్పటికీ మగవాటికి పప్పాయాస్ ఉండవంట, వాటికి ఫ్లవర్స్ అవి ఉంటాయి. జనరల్గా ఆ మగ పప్పాయ ట్రీస్ ఉన్నప్పుడే మనకి ఈ పప్పాయాస్ బాగుంటాయంట కాపు అదంతా. సో మనకి ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ చాలానే ఉంది, కాపు అదంతా బాగుందండి పప్పాయ ట్రీస్ది. అదంతా నాన్న నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఈ లోపే మనోడు ఖాళీగా ఉండకుండా అక్కడ ఏదో ఆటలాడుతూ ఉన్నాడు. అండ్ చార్విక్ బ్యాక్ సైడ్ ఉందండి అది మెయిల్ది పప్పాయ ట్రీ, అది క్యాప్చర్ చేయడానికి ట్రై చేసే, మేబీ అదేదో మిస్ అయింది. మళ్ళీ నేను పొలం వెళ్ళినప్పుడు అది మోస్ట్లీ కవర్ చేస్తానండి. అండ్ ఇక్కడ చూసారా ఇవి చాలా పప్పాయస్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇవి హైబ్రిడ్ అంటారండి, సీడ్స్ నాటివి కాదు. అందువల్ల మనకి ఎక్కువ పప్పాయస్ ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకు వచ్చి. జనరల్గా అయితే నాటుకాయలు అయితే ఇన్ని ఉండవు మనకి, అందువల్ల ఇవి మనకి ఎక్కువగా ఉన్నాయి. అంత పంట అదంతా బాగుంది. ఇంకేదేనండి టుడే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.